నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆధిపత్యం ఈ లక్షణం వందల ఏళ్ల నాడే ప్రపంచ యుద్ధాలను రాజేసింది, రుధిరధారలను పారించింది, లక్షలాది మందిని బలి తీసుకుంది, ఇంకా మారణహోమం సృష్టిస్తూనే ఉంది. కాలం మారినా ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నాల్లో అశాంతి చల్లారడం లేదు. అదే ఆధిపత్యం రణం ఇప్పుడు మరోసారి ప్రాంతీయ సంక్షోభాన్ని రగిలిస్తోంది. అనేక ఉద్రిక్తతలకు నిలవైన ఆసియాలో వివాదం రాజేస్తోంది. దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న దక్షిణ చైనా సముద్రం వివాదం హేగ్ అంతర్జాతీయ శాశ్వత ట్రైబ్యునల్ తీర్పుతో మరింత ముదిరింది. సముద్రంతో చైనాకు సంబంధం లేదన్న తీర్పుపై డ్రాగన్ మండిపడుతోంది. ట్రైబ్యునల్కు అర్హతే లేదంటూ సర్వహక్కులు తమవేనంటూ తేల్చి చెబుతోంది. ఫిలిప్పీన్స్ సహా మిత్రదేశాలు ఈ తీర్పు శిరోధార్యమని, కట్టుబడి ఉండాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి. భిన్నవాదనల నడుమ ఏం జరుగుతోంది, ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందనే ఆందోళన నెలకొంది. ప్రాంతీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా దక్షిణ చైనా సముద్రం. హేగ్ ట్రైబ్యునల్ తీర్పు చెల్లదంటున్న చైనా, కట్టుబడాల్సిందేనంటున్న అంతర్జాతీయ సమాజం. దశాబ్దాలుగా వివాదాల కేంద్రం దక్షిణ చైనా సముద్రం. ఇప్పుడక్కడ మళ్లీ అగ్గిరాజుకుంటోంది. అక్కడ చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవన్న అంతర్జాతీయ శాశ్వత ట్రైబ్యునల్ తీర్పు అనంతర పరిణామాలు ప్రాంతీయ సంక్షోభం దిశగా సాగుతున్నాయి. అమలు చేయాల్సిన చైనాను చూస్తే అసలు తీర్పునే అంగీకరించనంటోంది. సముద్ర జలాల పరిధిని నిర్దేశించే అధికారమే హేగ్ ట్రైబ్యునల్కు లేదని వాదిస్తోంది. ఫిలిప్పైన్స్ సహా మిత్రదేశాలు తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందేనంటూ తేల్చి చెబుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను చూస్తే ఇదే అవకాశంగా డ్రాగన్కు ముకుతాడు వేసేదెలా అని తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇవన్నీ వెరసి మొత్తంగా రానున్న రోజుల్లో దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా ఎలాంటి పర్యవసనాలు చోటు చేసుకోబోతున్నాయనే ఉత్కంఠ పెంచుతున్నాయి. విస్తరణవాదంతో దక్షిణ చైనా సముద్రంపై సంపూర్ణ హక్కులు తమకే ఉన్నాయంటూ వాదిస్తున్న చైనా దూకుడుకు కళ్లెం వేసేలా హేగ్లో శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆ సాగరంలోని 9 రేఖ పరిధిలోకొచ్చే సముద్ర ప్రాంతంలో చారిత్రక హక్కులున్నాయన్న చైనా వాదనకు న్యాయ ప్రాతిపదిక లేదని తేల్చి చెప్పింది. 3 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్ ఇచ్చిన ఫిర్యాదును విచారించిన ట్రైబ్యునల్ తీర్పును వెలువరించింది. హేగ్ అంతర్జాతీయ తీర్పు వివరాల్లోకి వెళితే, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఒడంబడిక కింద పేర్కొన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు విస్తరించినంత మేర చైనాకు హక్కులు ఉండవని ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. చైనా సహా ఇతర దేశాల నావికులు, మత్స్యకారులు చారిత్రకంగా దక్షిణ చైనా సముద్రంలోని దీవులు ఉపయోగించుకుంటున్నందున చైనానే పూర్తి నియంత్రణ ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అంతేకాదు, స్పార్ట్లీ దీవుల్లో కృత్రిమ దీవుల నిర్మాణంతో సముద్ర పర్యావరణానికి చైనా హాని కలిగిస్తోందని ట్రైబ్యునల్ మండిపడింది. అంతర్జాతీయ నిబంధనలను పక్కన పెట్టి చైనా పగడపు దిబ్బలు నాశనం చేస్తోందని విమర్శించింది. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లు వంటి సాగర జీవజాలాన్ని వారి మత్స్యకారులు వేటాడుతున్నారని తెలిసినా చైనా అడ్డుకోవడం లేదని హేగ్ న్యాయస్థానం ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం ఈ తీర్పు అంతిమం, తప్పనిసరిగా కట్టుబడాలి అని స్పష్టం చేసింది. ఇంత జరిగినా చైనా మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. హేగ్ తీర్పును ఆమోదించేది లేదని స్పష్టం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఒడంబడిక ప్రాదేశిక సార్వభౌమాధికారానికి, సముద్ర సంబంధ ప్రయోజనాలపై తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్ర పరిధిలో వివాదాలు, చర్చలు, చారిత్రక వాస్తవాలు గుర్తించడం ద్వారా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలన్నది విధానమని స్పష్టం చేశారు. ట్రైబ్యునల్ తీర్పును ఆమోదించడం కానీ, గుర్తించడం కానీ జరగదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. తీర్పు ప్రతి కూడా అధికారికంగా అందుకోబోమని తేల్చింది. అంతేగాక తీర్పు వచ్చిన రోజే వివాదాస్పద స్పార్ట్లీ దీవుల్లో 2 విమానాశ్రయాలు పరీక్షించడం ద్వారా ధిక్కార ధోరణిని చాటుకుంది చైనా. 南海有关周边国家也好，域外国家也好，他们应该深刻认识到这一点。
这个裁决就是一张废纸，没有约束力，它是无效的。所以谁要想去试试按照这个裁决去执行实施他们的行为，我想那也是会构成新的不法行为。中国政府也会采取必要的手段阻止他们。చైనాపై ఫిర్యాదు చేసిన ఫిలిప్పైన్స్ మాత్రం ట్రైబ్యునల్ నిర్ణయాన్ని స్వాగతించింది. చారిత్రక తీర్పు అమలుపై అధ్యయనం చేస్తున్నామని ఆ దేశం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనాను ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశం వదిలిపెట్టని అమెరికా హేగ్ తీర్పుకి కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఒత్తిడి పెంచుతోంది. ట్రైబ్యునల్ తీర్పు అంతిమమని, రెండు పక్షాలు కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని చైనాను పరోక్షంగా సూచించింది. This is a legally binding decision, and it's our expectation, and frankly, it's the world's expectation. It's not just the United States. The world is watching now to see what these claimants will do. The world is watching to see if China is really the global power it professes itself to be, and the responsible power that it professes itself to be. The world's watching this. జపాన్ సైతం తీర్పుకు రెండు పక్షాలు కట్టుబడి ఉండాల్సిందేనంటూ వాదిస్తోంది. 国連海洋法条約に基づいて、今回の仲裁裁判所は最終的なものであるということです。そして紛争当事国を法的に拘束をするものである。中国およびフィリピンは今回の判断に必要があるというふうに考えています。いずれにせよ我が国としては、当事国がこの判断に従うこと、このことによって今後南シナ海における紛争の平和的解決につながる、このことを強く期待したいというふうに思います。ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎలాంటి అభిప్రాయం తెలపని భారత్ తటస్థంగా ఉండటమే మేలని భావిస్తోంది. పాకిస్తాన్ మాత్రం తన చిరకాల మిత్రదేశం చైనాకు మద్దతు పలికింది. అసలు దక్షిణ చైనా సముద్రంపై వివాదమేంటి? ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం డ్రాగన్ ఎందుకు అంతగా పట్టుపడుతోంది? ఫిలిప్పైన్స్ సహా ఇతర దేశాల అభ్యంతరాలేంటి అంటే, పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్న 35 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని దక్షిణ చైనా సముద్రంగా పరిగణిస్తారు. 1947 డిసెంబర్లో, అంటే చైనాలో విప్లవం విజయవంతం కావటానికి ముందు, అప్పటి ప్రభుత్వం దక్షిణ చైనా సముద్రానికి చెందిన భౌగోళిక చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో 11 గీతలు గీసింది. 11 డాష్ లైన్ గా పిలిచే ఆ పరిధి లోపల ఏ రకమైన దీవులున్నా తమవేనని తేల్చి చెప్పింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అప్పటి రాజవంశీకులు ఆ దీవులకు రాకపోకలు సాగించినట్టు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. తర్వాత ఉత్తర వియత్నాంలోని కమ్యూనిస్టుల అభీష్టాన్ని మన్నించి 2 గీతల్ని తగ్గించారు. అప్పటి నుంచి 9 డాటెడ్ లైన్ వాడుకలోకొచ్చింది. తర్వాత మరింత దూకుడు పెంచిన చైనా దీవులన్నీ తమ అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోనే ఉన్నట్లు 2009లో ఐక్యరాజ్య సమితికి ఒక పటాన్ని సమర్పించింది. ఈ వ్యవహారంపై ఆసియా దేశాలన్నీ అప్పుడే అభ్యంతరం ప్రకటించాయి. 2011లో వియత్నాం పార్సిల్ దీవుల్లో చెమురు వెలికితీత కాంట్రాక్టు భారతీయ సంస్థకు అప్పగిస్తే చైనా అక్కడ తన యుద్ధ నౌకల కవాతు చేయించి ఉద్రిక్తతలు సృష్టించింది. 1970లో ఫిలిప్పైన్స్ పాగా వేసిన మరో ద్వీప సముదాయము తనదంటూ చైనా గొడవకు దిగింది. ఆ ప్రాంతంలో దిబ్బలు ఆక్రమించి కాంక్రీటు కట్టడాలతో కృత్రిమ దీవులు నిర్మించడం మొదలుపెట్టింది. చైనా చేపల వేట ముమ్మరం కావడం వల్ల ఫిలిప్పీన్స్ ఒకసారి వారిని కొంత వెనక్కు పంపాల్సి కూడా వచ్చింది. ఈ విషయంలో చైనా వాదనను ఆది నుంచి ఫిలిప్పైన్స్ బలంగా విభేదిస్తోంది. దక్షిణ చైనా సముద్రం తీర దేశాలైన వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, తైవాన్ సైతం తమకు హక్కులు ఉన్నాయని వాదిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలోని 2 ముఖ్యమైన దీవులు 1940 కంటే ముందు నుంచి తమ ఆజమాయిషీలో ఉన్నాయన్న చైనా వాదన అవాస్తవమని వియత్నాం తేల్చి చెబుతోంది. 17వ శతాబ్దం నుంచి ఆ దీవులను పాలించింది తామేనని స్పష్టం చేస్తోంది. వివాదానికి కేంద్రమైన స్పార్ట్లీ దీవులపై అసలు హక్కు తమదనేది ఫిలిప్పైన్స్ వాదన. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ ప్రకారం దక్షిణ చైనా సముద్రంపై తమకు సైతం హక్కులు ఉన్నట్లు మలేషియా, బ్రూనై దేశాల వాదన. ఇలా భిన్న వాదనల నడుమ వివాద పరిష్కారానికి 17 ఏళ్ల పాటు దౌత్య, రాజకీయ మార్గాల్లో అన్ని ప్రయత్నాలు చేసిన ఫిలిప్పైన్స్ విధి లేక 2013లో శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ వ్యాజ్యం విచారణకు 5 న్యాయమూర్తులతో ట్రైబ్యునల్ను ఏర్పాటు చేసింది హేగ్ న్యాయస్థానం. అప్పుడే ఆ ట్రైబ్యునల్కు ఏ చట్టబద్ధత లేదంటూ చైనా బహిష్కరించింది. అయినా చైనా వాదనను తిరస్కరిస్తూ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. ఇంత వివాదం ఎందుకంటే
దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సహజ వనరుల్లో సుసంపన్నమైనది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారమే అక్కడ 700 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. కోట్లాది ఘనపుటడుగుల సహజ వాయువు ఉంది. మలేషియా, వియత్నాం, తైవాన్, బ్రూనై, ఫిలిప్పైన్స్ దేశాల తలరాత మార్చేయగలిగినంత చమురు సంపద ఆ తీరాల్లో ఉంది. అది పారిశ్రామికంగా దూసుకుపోతున్న చైనా ఇంధన సమస్యలన్నింటినీ తీర్చియగలదు. సముద్ర జీవజాలం సంగతి చెప్పాల్సిన పనిలేదు. సహజ సంపదతో పాటే ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్యానికి ఎంతో కీలకమైన నౌకా మార్గం ఇది. దక్షిణ చైనా సముద్రం మీదుగా ఏటా దాదాపు $5 ట్రిలియన్ సముద్ర వాణిజ్యం జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే భారత్కు బంగాళాఖాతం ఎలాగో చైనాకు దక్షిణ చైనా సముద్రం అలాంటిది. ఈ సముద్ర తీరంలో దాదాపు 50 కోట్ల మంది జీవిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద అదే అత్యంత రద్దీ అయిన సాగర రవాణా మార్గం. ప్రపంచ 10 పెద్ద నౌకాశ్రయాల్లో 5 ఆ తీరంలోనే ఉన్నాయి. ప్రపంచంలోని సగం చమురు సహా సహజ వాయువు రవాణా సముద్రం మీదుగానే జరుగుతోంది. ప్రపంచ దేశాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతంగా మారింది దక్షిణ చైనా సముద్రం. అది చైనా లాంటి పెద్ద దేశం ప్రాబల్యంలోకి వెళ్లిందంటే మిగతా దేశాలకు కష్టాలే. బలాబలాల పరంగానూ ప్రాంతీయ అసమానతలకు దారితీసే ఈ పరిణామాలపై అమెరికా వంటి అగ్రరాజ్యాలు మొదటి నుంచి జాగ్రత్తగా దృష్టి సారిస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఇది చైనాకు అత్యంత కీలకమే. అందువల్లనే ఆజమాయిషీని వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఇంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆజమాయిషీ లేకుండా చేసేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. డ్రాగన్ నియంత్రణలోని దీవులు ఆ మార్గం ఏ ఒక్కరి సొత్తు కాదని చాటి చెప్పేందుకు అక్కడకు తరచుగా యుద్ధ నౌకలు పంపుతోంది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఒక దేశం పెత్తనం సరికాదన్న వాదనలు వినిపిస్తోంది. అమెరికా యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలో తిరగటాన్ని చైనా కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది. అమెరికా రెచ్చగొట్టే చర్యలతో ఫిలిప్పీన్స్ వంటి మిత్ర దేశాలకు మద్దతునిస్తోందని ఆరోపిస్తోంది. నిజానికి కూడా ఫిలిప్పైన్స్తో అమెరికాకు రక్షణ భాగస్వామ్యం బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి బహుముఖంగా విస్తరించింది. అప్పట్నుంచే దక్షిణ చైనా సముద్రంలో క్రియాశీలకమైన పాత్ర పోషించడం ద్వారా చైనా యత్నాలు అడ్డుకోవాలనేది అమెరికా ఆలోచన. ఈ మొత్తం వ్యవహారం భారత్కు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి మన వాళ్లది. ఇదే పద్ధతిలో హిందూ మహాసముద్రంలోనూ చైనా ఇబ్బందికరమైన పాత్ర పోషించే అవకాశం ఉందనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్తో కలిసి హిందూ మహాసముద్రంలో, అరేబియా మహాసముద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు చైనా ప్రయత్నిస్తే మనకు ఇబ్బందులు తప్పవు. అందుకే దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ వివాదంలో చివరిగా ఇప్పుడు ఒకటే ప్రశ్న: అంతర్జాతీయ న్యాయస్థానమిచ్చిన తీర్పుని అమలు చేసేది ఎవరు? ఇప్పటికీ చైనా ససేమిరా అంటోన్న పరిస్థితుల్లో ఆ దిశగా జరిగే ఏ ఒక్క ప్రయత్నమైనా అదుపు తప్పితే అది ప్రాంతీయ సంక్షోభానికి దారితీసే ముప్పు లేకపోలేదు. దక్షిణ చైనా సముద్ర తీర దేశాల్లో ఇప్పుడు ఇదొక భావోద్వేగంతో కూడిన అంశంగానూ మారుతోంది. దశాబ్దాల కాలంగా విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్న రాక్షస క్రీడ ర్యాగింగ్. ఇంటర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులను పట్టి పీడిస్తూ తల్లిదండ్రులను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తున్న పెనుభూతం ఇది. కోటి ఆశలతో కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులను ప్రేమగా ఆహ్వానించాల్సిన సహ విద్యార్థులే అవహేళన చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆనందం పొందడం ఆత్మహత్యలకు దారితీస్తోంది. ఇందుకు ఉదాహరణే గతేడాది ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టించిన ఒక విద్యార్థిని మరణం. ఆ తర్వాత అలాంటి విషాదాంతాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అవే సంఘటనలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వద్దు ఆ వికృత క్రీడ అని హెచ్చరికలు పంపుతున్నాయి. ర్యాగింగ్ ఇది కేవలం ఒక ప్రాంతానికో ఫలానా కళాశాలకు పరిమితమైన విషయం కాదు. ప్రతి చోట ఏదో ఒక రూపంలో జడలు విదుల్చుతూనే ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మొదలు రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిత్యం ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. సీనియర్ విద్యార్థుల వికృత చేష్టలకు భయపడి అవమాన భారంతో జూనియర్లు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు హత్యో సమాజానికి తెలియకుండానే నిండు జీవితాలు కోల్పోతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా చేసే సంఘటనల్లో ర్యాగింగ్కు మొదటి స్థానం ఇవ్వచ్చు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ఏడిపించడం, ఆట పట్టించడం, అవమానించడం, వెక్కిరించడం ఇలా చాలా రకాలుగా వారిని ర్యాగింగ్ చేయడం జరుగుతుంది.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2014-15 విద్యా సంవత్సరంలో 30 ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే ర్యాగింగ్ కారణంగా ఎవరూ చనిపోలేదని పార్లమెంట్లో స్వయానా అప్పట్లో ఆ శాఖను పర్యవేక్షించిన మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. క్షేత్రస్థాయిలో చూస్తే అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ర్యాగింగ్ పేరుతో జరిగిన 3 మరణాలు పతాక శీర్షికల్లో తీవ్ర చర్చనీయాంశమైన అంశాలుగా ఉండడం గమనార్హం. వాస్తవం ఏమిటంటే ర్యాగింగ్ కేసుల్లో చాలా తీవ్రంగా ఉన్నవి మాత్రమే పోలీసు రికార్డుల్లో నమోదవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కేసులు పెట్టకుండా వారిని భయపెట్టి వదిలేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. ర్యాగింగ్కు పాల్పడే కొంతమంది వారు జూనియర్గా ఉన్నప్పుడు అనుభవించిన బాధను ఉన్మాదంగా మార్చుకుని తర్వాత వచ్చే కొత్త వారిపై ఆ అక్కసు తీర్చుకుంటున్నారు. ర్యాగింగ్తో భయం పోవడం, అందరితో కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుందనే సాకులు ఏమాత్రం అంగీకరించలేనివి. ఆ దుష్పరిణామాలు గుర్తించే 1998లో దివ్య జాగృతి మిషన్ అనే సంస్థ ర్యాగింగ్ను అరికట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2001లో ర్యాగింగ్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. ఆ నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించే ర్యాగింగ్ నిషేధ చట్టం 2009 అమల్లోకి వచ్చింది. కానీ ఆ చట్టం నేటికి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అసలు చట్టంలోని అంశాలపై ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిపతులకే సరైన అవగాహన లేదని చెప్పాలి. ర్యాగింగ్ నిషేధ చట్టం సెక్షన్ 4 ప్రకారం ర్యాగింగ్ అంటే ఒక వ్యక్తిని చేతల ద్వారా, మాటల ద్వారా హింసించడం, వెక్కిరించడం, అవమానించడం, బంధించడం, శారీరకంగా గాయపరచడం, చేయాల్సిన పనులను చెయ్యనివ్వకపోవడం, చెయ్యకూడని పనులు చేయించడం, వారికి వారుగా చనిపోయేలా చేయడం లేదా ర్యాగింగ్ భరించలేక వారు చనిపోవడం జరిగితే ఈ సెక్షన్ 4 ప్రకారం శిక్షార్హులవుతారు. ర్యాగింగ్ ను తీవ్రమైన నేరంగా పరిగణించి శిక్షలు అమలు చేయాలని చట్టం చెబుతోంది. ర్యాగింగ్ చేసిన విద్యార్థి ప్రవేశం రద్దు చేయాలి, తరగతులకు అనుమతించకూడదు. అతడు ర్యాగింగ్ జరిపిన కళాశాల నుంచి ఇతర విద్యాసంస్థల్లో చేరే అవకాశమూ ఉండదు. అంతేకాదు ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థికి విద్యాసంస్థ, ప్రభుత్వం ద్వారా లభించే అన్ని సౌకర్యాలు నిలిపివేయాలి. మొదటిసారి ర్యాగింగ్ చేసినట్లుగా రుజువైతే 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా ఉంటుంది. మాటల ద్వారా, చేతల ద్వారా మానసికంగా జరిగిన ర్యాగింగ్ వల్ల శారీరకంగా గాయాలైతే 3 ఏళ్లు జైలు, 1000 రూపాయలు జరిమానా ఉంటుంది. ర్యాగింగ్ వల్ల వ్యక్తి చనిపోయినా, ఆత్మహత్యాయత్నం చేసినా 10 సంవత్సరాలు లేదా యావజ్జీవ జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధించాలని చట్టం చెబుతోంది. ర్యాగింగ్ చేసిన వ్యక్తితో పాటు ర్యాగింగ్ ను ప్రోత్సహించిన వారు, పాల్గొన్న వారికి కూడా ఈ శిక్షలు వర్తిస్తాయి. కొత్త విద్యార్థులను పరిచయం చేసుకోవడానికి ర్యాగింగ్ అవసరమే లేదు. సబ్జెక్టు పరంగా కానీ, పరిచయాల పరంగా కానీ, అనుభవాల పరంగా కానీ ఒక వాతావరణాన్ని అక్లిమటైజేషన్ అంటాం దాన్ని. ఆ అక్లిమటైజేషన్ కోసం చేసే ప్రయత్నం క్రూరమైనదిగా, హింసాత్మకమైనదిగా, జుగుప్సాకరంగా, పాశవికంగా తయారవడం అనేది ఇది చాలా అనాగరికమైనటువంటి ప్రవర్తన. సెక్షన్ 6 ప్రకారం ర్యాగింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోని విద్యాసంస్థల యాజమాన్యాల్ని కూడా ఈ చట్టం ద్వారా శిక్షించవచ్చు. ఆ నిబంధనల ప్రకారం ప్రతి విద్యాసంస్థలోనూ ర్యాగింగ్ నిరోధక కమిటీ ఉండాలి. ర్యాగింగ్ జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో శిక్షల వివరాలు తెలియజేస్తూ ప్రతి విద్యాసంస్థలో బోర్డులు ఏర్పాటు చేయాలి. కళాశాలలో ప్రవేశం తీసుకుంటున్నప్పుడే ప్రతి విద్యార్థి ర్యాగింగ్ చేయమని ప్రమాణపత్రం ఇవ్వాలి. తల్లిదండ్రులు, సీనియర్ విద్యార్థుల నుంచి అలానే ప్రమాణపత్రం తీసుకోవాలి. ర్యాగింగ్ చట్టం గురించి, అమలు చేసే శిక్షల గురించి కరపత్రాల ద్వారా ప్రతి విద్యాసంస్థలో పంచాలి. విద్యాసంస్థ నిబంధనావళిలో పేర్కొనాలి. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఒకవేళ బాధిత విద్యార్థులు మాకిలా ర్యాగింగ్ జరుగుతుంది అని కళాశాల యాజమాన్యానికి తెలిపినా వాళ్ళు పట్టించుకోకపోయినట్లయితే మొదటి ముద్దాయిగా ఆ కళాశాలలు అవుతాయి. అంతేకాకుండా కేంద్ర మానవ వనరుల శాఖ ర్యాగింగ్ జరుగుతుందని తెలిసి కూడా విశ్వవిద్యాలయాలు కానీ, కళాశాలలు కానీ నెమ్మదిగా ఉంటే యూజీసీ గ్రాంట్స్ని ఆపేసేయమని చెప్పింది. కానీ ఈ విషయాలన్నీ కళాశాలలకి, విశ్వవిద్యాలయాలకి తెలిసిన పైన రాజకీయ ఒత్తిడుల వల్ల ఇటువంటివి ఏమీ జరగట్లేదని చెప్పేసేసి మౌనంగా వహిస్తున్నారు. ఈ ర్యాగింగ్ రక్కసి కారణంగా ఎంతో మంది విద్యార్థులు మానసిక ఆందోళన తట్టుకోలేక చదువు మధ్యలో మానేసి భవిష్యత్తు మొగ్గలోనే తుంచేసుకుంటున్నారు. సున్నిత మనస్తత్వం ఉన్నవారు, తీవ్ర ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు నీచ సంభాషణలతో, వికృత చేష్టలతో శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సున్నితమైన ఆడపిల్లలు భయాందోళనలు, డిప్రెషన్కు గురయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. ర్యాగింగ్ పూర్తిగా నిషేధించబడింది. ఏ విధంగానూ కూడా ర్యాగింగ్ని ప్రోత్సహించడం అన్నది జరగదు. కాలేజీల్లోని అడ్మిషన్ టైంలో కూడా ఈ ర్యాగింగ్లు చేయకుండా ఉండడం కోసం ప్రతి విద్యార్థి దగ్గర నుంచి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఒక ప్రమాణ పత్రాన్ని మనం
తీసుకోవడం జరుగుతుంది. నేను ర్యాగింగ్కి పాల్పడను, ర్యాగింగ్ని ప్రోత్సహించను, ర్యాగింగ్ చేసే విషయం నా దృష్టికి వస్తే సంబంధిత అధికారులకి తెలియచేస్తాను అనే విషయాల్ని పొందుపరుస్తూ మనం ఒక ప్రమాణ పత్రాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ ర్యాగింగ్ ఏ విధంగా అంటే మానసికంగా హింసించినా, శారీరకంగా హింసించినా, కాలేజీ ప్రాంగణంలోనే కాదు కాలేజీకి బయట కూడా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినా సరే అది నేరం కింద పరిగణింపబడుతుంది. ఇటీవల ర్యాగింగ్ కాస్త ఈవ్ టీజింగ్ గా యువతులను లైంగిక వేధింపులకు గురిచేసే దుష్ట సంప్రదాయంగా మారి మరింత పేట్రేగిపోయేలా చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈవ్ టీజింగ్ కు గురయ్యే సున్నితమైన మనస్తత్వం ఉన్నవారు, ముఖ్యంగా అమ్మాయిలు భయాందోళనలతో, నిస్పృహతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కుల సమీకరణలు, సామాజిక వర్గాల మధ్య విభేదాలు కూడా విద్యార్థులపై ర్యాగింగ్ కు పరోక్ష ప్రభావం చూపుతున్నాయి. అలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దవాళ్ళగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇది మంచిది కాదు, దీనివల్ల నష్టాలన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఏంటంటే ఈ డైరెక్షన్లో ఓవరాల్గా జరుగుతుంది ఏంటంటే యాంటీ ర్యాగింగ్ విభాగం అనేది ఒకటి ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. పరిష్కారం అంటే జూనియర్స్ని సీనియర్స్ ఎప్పుడు ఒక హోమ్లీ ఫీలింగ్తో ఇంట్లో వాళ్ళు అనుకునేట్లు చూసినప్పుడే దీనికి పరిష్కారం వస్తుంది. బయట పీపుల్ వాళ్ళని ఏదో ఒక విధంగా హింసించాలి అనుకోకూడదు. ఎల్డర్స్ కూడా సజెషన్ తీసుకోవాలి. జూనియర్ సీనియర్స్కి మధ్యలో ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యేట్లు వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎవరైనా పిల్లలు కాబట్టి వాళ్ళు జూనియర్స్ నుంచే సీనియర్స్కి వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా మోటివేట్ చేస్తే బెటర్. తీవ్రవాదమైన దృక్పథం అంటారు చూడండి, అది చాలా మటుకు పెరిగిపోతుంది ఈ మధ్యన విద్యార్థుల్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ర్యాగింగ్ చేయడం అనేది ఒక వాళ్ళు తప్పుగా భావించడం లేదు. ఇలా చేస్తే మాకేం కాదు, ఇది ఒక హీరోయిజము, ఇలా చేస్తే తప్పేంటి, పనిష్మెంట్కి కూడా వెనకాడని పరిస్థితులు స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్నారు. ఇలా ర్యాగింగ్ అకృత్యాలకు బలవుతున్న విద్యార్థుల రక్షణ కోసం విశ్వవిద్యాలయాల్లో కుల సంఘాలు లేకుండా ప్రక్షాళన చేస్తామని గతంలోనే ప్రకటనలైతే చేశారు. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తుల ప్రవేశం నియంత్రణ, బయోమెట్రిక్ యంత్రాలు, నిఘా కెమెరాలు, ఐడీ కార్డులు అందుబాటులోకి తేనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది వెల్లడించింది. కమిటీ సూచించిన విధంగా ఫ్రెషర్స్ డే దినోత్సవాలు కూడా నెల రోజుల్లోనే కళాశాలల్లో నిర్వహిస్తామన్నారు. విశ్వవిద్యాలయాల సమస్యలపైన, ప్రత్యేకించి ర్యాగింగ్ పైన ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5314ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అవి ఎంతవరకు అమలవుతున్నాయన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆ టోల్ ఫ్రీ నంబర్కి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 39 మెంబర్స్ కాల్ చేస్తారు. ఈ కాల్స్ కూడా మేము ఎనలైజ్ చేసినప్పుడు కొన్ని కాల్స్ ఏంటంటే 8 కాల్స్ మాకు మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళే చేస్తారు. ఒక 29 కాల్స్లోనేమో పిల్లలు మా సీనియర్స్ నన్ను హరాస్ చేస్తున్నారని, కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ హరాస్ చేస్తున్నారని, ఒక కాలేజీలో అయితే లెక్చరరే హరాస్ చేస్తున్నాడని, ఇలాంటివి మా దృష్టికి రాగానే ఇమ్మీడియట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకొని వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మంచి వాతావరణాన్ని అక్కడ నెలకొల్పడం జరిగింది. అంతిమంగా ఒక్కటి మాత్రం నిజం, సీనియర్లు జూనియర్లకు మధ్య స్నేహం, సాన్నిహిత్యం ఏర్పడడానికి ర్యాగింగ్ ఉపయోగపడుతుందనే ప్రచారం బాగా ఉంది. కానీ ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ర్యాగింగ్ ఉపయోగపడుతుందనేది ముమ్మాటికి దురభిప్రాయం. నిజంగా అలా జూనియర్లకు భయం పోగొట్టాలి అనుకుంటే అందుకు మరెన్నో మార్గాలు, వేదికలు విద్యా సంస్థల్లో ఉంటాయి. వాటిని వదిలి ఇలా ర్యాగింగ్ వికృతాల పేరిట కొత్త వారి భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టడమే కాక తమ భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నాం అనే విషయాన్ని సీనియర్ విద్యార్థులంతా దృష్టిలో పెట్టుకుంటేనే ఈ సమస్యకు తక్షణ పరిష్కారం లభించే అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.